ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొనును. మనుష్యుడు తన పిల్లలను లేదా తన కుమారులను కుమార్తెలను ఎత్తుకొనున్నట్లు మన దేవుడైనటువంటి యెహోవా మనల్ని కూడా ఎత్తుకునే దేవుడు. నువ్వు నడుస్తున్నప్పుడు నీ కాళ్ళకు ఏదైనా ముళ్ళు కూర్చుకున్నా, ఏదైనా గాజు పెంకులు కూర్చుకున్నా, లేకపోతే ఏదైనా గుంతలో నీ యొక్క కాళ్ళు చిక్కుకున్న దేవుడు ఏం చేస్తాడమ్మా, వెంటనే తను నమ్మినటువంటి బిడ్డలను, ఆయన వైపు చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన వెంటనే ఎత్తుకుంటాడు. ఆయన నిన్ను అగాధములు పడేసేటే దేవుడు కాదు. ఆయన నీకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ ఉంటే, నువ్వు అనేక రకాలుగా నువ్వు శ్రమలు అనుభవిస్తుంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. నిన్ను ఎత్తుకునే దేవుడు. 10 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఎత్తుకుంటూ ఉంటే ఏమంటారు జనాలు, గాడిదలాగున్నావు ఎందుకురా నిన్ను ఎత్తుకోవడం అని అంటారు కదా. దేవుని బిడ్డ, వృద్ధాప్యం వచ్చినప్పటికీ దేవుని దృష్టిలో మనం అందరము పిల్లలమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100 సంవత్సరాలు వచ్చినా దేవుని దృష్టిలో మనము చంటి పిల్లలమే. ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడు, హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు యేసయ్య. కనుక ఇంకా నిన్ను ఎత్తుకొని ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి ఉపద్రవాలు నీ మీదకి వచ్చినా ఆయన నిన్ను ఎత్తుకొని కాపాడే దేవుడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండమ్మా, ధైర్యం కలిగి ఉండండి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు మనకు, మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు, మనకు నెమ్మదినిచ్చే దేవుడు మనకున్నాడు. ఏ యొక్క రాయి తగలకుండా దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు. మన పాదములకు ఏ దెబ్బ తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాచి కాపాడే దేవుడు మనకున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉందాం. పిల్లలను తల్లిదండ్రులు ఏ విధంగా ఎత్తుకుంటారో మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఆ విధంగా ఎత్తుకొని లాలించి పాలించి ఆదరించి ధైర్యపరిచి మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించను గాక. ప్రభువా నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ ప్రభువా నువ్వు ఉన్నావన్నటువంటి ధైర్యము కలిగి, నువ్వు మాకు పరలోకపు తండ్రివి ప్రభువా. ఎంత ఈ భూలోకంలో వయసు వచ్చినప్పటికీ ప్రభువా నీ దృష్టిలో మేమందరం పసిపిల్లలమే నాయన. మా కాళ్లకు మా పాదాలకు తండ్రి ఏ దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు నాయన. తొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. అటువంటి దేవుని కలిగినటువంటి బిడ్డలము నాయన నీకు స్తోత్రం. అటువంటి కృపను మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.